తిండి, రోజువారీ తిండి, రోజు మనం తీసుకునే డైట్ మన కొంప ముంచుతోంది, దుంప దించుతోందండి. ఈ మధ్య కాలంలో డైట్ వల్ల వచ్చిన అతి పెద్ద ప్రమాదాల్లో, అతి పెద్ద ఇబ్బందుల్లో యూరిక్ యాసిడ్ ఒకటండి. యూరిక్ యాసిడ్ అంటే అర్థం కాదు కానీ, విపరీతమైన కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, కొంతమందికైతే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి చాలామందికి ఉంటుంది మనలో. అలాంటి వాళ్ళు ఈ సంవత్సరం అయినా ఈ నొప్పులన్నీ నయం చేసేసుకుందాం చాలా సింపుల్ చిట్కాలతో, అది కూడా వంటగదిలో ఉన్న పోపుల పెట్టెలో అనే వాళ్ళ కోసం ఒక మంచి పదార్థం చెప్పేస్తున్నాను. జాగ్రత్తగా నోట్ చేసుకుని అవసరమైన వాళ్ళందరికీ పంపించండి. మనం తీసుకునే పదార్థాల్లో అల్లం, పసుపు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవి ఉండేలా చూసుకోండి. ఇక ఏ రూపంలో ఉండాలి, ఎలా ఉండాలి, టీగానా, జ్యూస్‌లోనా, అన్నంలోనా, కూరలోనా అనేది చాయిస్ మీదే. నా సలహా అయితే చక్కగా చలికాలం గదా! ఆరగా వేడి వేడిగా చక్కగా టీ పెట్టుకోండి. 4 రకాల టీ డైలీ తాగండి. ఇక అవి చేసే మేలు అంతా ఇంతా కాదండి. పసుపులో ఉండే సుగుణాలు, అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మెంతుల్లో ఉండే ఒబేసిటీ దగ్గర నుంచి ఈ షుగర్ వ్యాధిని తగ్గించే లక్షణాలు, ఇక దాల్చిన చెక్క, లవంగా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో, ఇవి ట్రై చేయండి. 1, 2 రోజులు కాదు. 2, 3 నెలల పాటు రెగ్యులర్‌గా ట్రై చేయండి. అప్పటికీ తగ్గలేదనుకో కామెంట్‌లో మెన్షన్ చేయండి.